జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్, ఆలోపే కేటీఆర్ అరెస్ట్. ఫార్ములా ఈ కార్ రేసులో పక్కాగా పథకం రచించినటువంటి ఏసీబీ. కేటీఆర్ ఆదేశంతోనే ఎఫ్ఈఓకు నిధుల బదలాయి. అరవింద్ కుమార్ స్టేట్మెంట్, దాని ఆధారంగానే కేటీఆర్ పైన విచారణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మూసుకుపోయిన అన్ని దారులు. ఇవన్నీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఒక హాట్ టాపిక్. ఏదేమైనా కేటీఆర్ అరెస్టు తథ్యం. ఇక తేలాల్సింది తేదీయే. తమ విచారణలో సేకరించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఏసీబీ అధికారులు ముందుకు వెళ్తున్నారు. తాజాగా కేటీఆర్ ను ప్రశ్నించడం కూడా ముగియడంతో కేసు తుది దశకు చేరుకున్నారు. 3 రోజుల క్రితం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విచారణకు వెళ్లేటువంటి ముందు కేటీఆర్ బీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తనను అరెస్టు చేయవచ్చనేటువంటి అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ విషయం అందరూ కూడా తెలిసింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసు విచారణ తుది దిశకు చేరుకోవడంతో తదుపరి చర్యలపై విచారణ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటే అది నిజమని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల మొదటి వారంలో ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈలోపే కేటీఆర్ ను అరెస్టు చేస్తారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కేటీఆర్ ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించడం ఖాయమని ఆయన అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సచివాలయం ఎదురుగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించినటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఈ రేస్ కోసం అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం చేసిందని, ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు నిధులు మళ్లించిందని ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణం నిధుల దుర్వినియోగంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్, మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రత్యక్ష పాత్ర ఉందనేది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిన తర్వాత విచారణ జరపాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేస్ పై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత మున్సిపల్ శాఖ నుంచి అరవింద్ కుమార్ ను తప్పించి ఏమాత్రం ప్రాధాన్యం లేని విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ప్రైవేటు ఏజెన్సీ ప్రతినిధులతో పాటు హెచ్ఎండిఏ కాంట్రాక్ట్ సిఈ బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, కేటీఆర్లపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది ప్రస్తుతం. ఏసీబీతో పాటు ఈడీ కూడా ఈ యొక్క ఈసీఐఆర్ నమోదు చేసింది. అయితే రేసు నిర్వహణ అవకాశం దక్కించుకున్నటువంటి యూకేకి చెందినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ అనే కంపెనీకి హెచ్ఎండిఏ నుంచి నిధుల బదలాయింపుపై ఈడీ వివరాలు తీసుకుంది. ముందస్తు రాష్ట్ర మంత్రిమండలి అనుమతి లేకుండా, ఐటీ శాఖ ఆమోదం లేకుండా విదేశాలకు హెచ్ఎండిఏ నిధులు తరలించినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. అయితే తమ విచారణలో సేకరించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఏసీబీ అధికారులు ప్రస్తుతం అయితే ముందుకు వెళ్తున్నారు. తాజాగా కేటీఆర్ ను ప్రశ్నించడం కూడా ముగియడంతో కేసు తుది దశకు చేరుకుంది. 3 రోజుల క్రితం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ బీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తనను అరెస్టు చేయవచ్చనేటువంటి అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఆ రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ పరిసర ప్రాంతంలో బందోబస్తు పెంచడంతో పాటు నీలోఫర్ కేఫ్ ను కూడా మూసివేయడంతో అరెస్టు తథ్యం అని చెప్పేసి చాలా ఊహాగానాలు వినిపించాయి. అయితే 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించినటువంటి అధికారులు ఆయన ఇంటికి పంపించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్య నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహించినటువంటి సమయంలో ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ను బుధవారం సాయంత్రం కల్లా అంటే 18వ తేదీ జూన్ 2025 తమకు అందజేయాల్సిందిగా ఏసీబీ అధికారులు విచారణ సందర్భంగా కేటీఆర్ ను ఆదేశించారు. అయితే దీనిపై తన పార్టీ న్యాయ విభాగం ప్రతినిధులతో చర్చించిన తర్వాత ఏసీబీకి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదని మంగళవారం మీడియాకు లీకులు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. అయితే న్యాయ విభాగం సూచనలు పాటిస్తారా లేదా ఏసీబీ కోరిన విధంగా నిర్ణీత గడువులోపుగా అందజేస్తారా అనేది మనకు తెలియాల్సి ఉంది. అయితే ఆల్రెడీ ఆ టైం కూడా అయిపోయింది. అయితే ఇదే కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విదేశీ పర్యటన వెళ్లేందుకు సెలవు దరఖాస్తును అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్కి పంపించారు. అయితే సెలవు పెట్టిన విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేసి అనుమతి తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదంటున్నారు. కేటీఆర్ విచారణ తర్వాత అరవింద్ కుమార్ ను విచారణకు పిలవాలని అనుకుంటున్నటువంటి తరుణంలో ఆయన విదేశాల్లో ఉన్నారని తెలియడంతో కంగు తిన్నారు ఏసీబీ అధికారులు. విచారణ జరుగుతున్నటువంటి తరుణంలో కేసు తీవ్రతను పట్టించుకోకుండా సెలవు ఎలా మంజూరు చేశారంటూ ఏసీబీ అధికారులు అసహనం వ్యక్తం చేసినట్టు సచివాలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అయితే విదేశాల్లో ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఈ నెల 21వ తేదీన తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. అయితే ఇంతకు ముందు జరిగినటువంటి విచారణలో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకే ఎఫ్ఈఓకు నిధులు బదలాయించినట్లు అరవింద్ కుమార్ ఏసీబీ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆ మేరకు కేటీఆర్ తో జరిగినటువంటి చాటింగ్, కాల్ రికార్డును అందజేశారని విశ్వసనీయంగా తెలిసింది. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగానే 3 రోజుల క్రితం జరిగినటువంటి విచారణలో సుమారు 8 గంటల పాటు విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించారని రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది.
ఇంతకు ముందే ఈడీ అధికారులు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి నిధుల అక్రమ బదిలీపై కేటీఆర్ ను విచారించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే తన విచారణపై క్రిమినల్ కేసు నమోదుపై సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ కేటీఆర్ కు కోర్టులో కూడా ఉపశమనం లభించలేదు. ఆయనకు దారులన్నీ దాదాపు మూసుకుపోయాయని, ఏ క్షణమైనా ఏసీబీ అధికారులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి కేటీఆర్ అదుపులోకి తీసుకోవచ్చినటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. ఆయనతో పాటు అరవింద్ కుమార్ అరెస్టు కూడా అనివార్యంగా కనిపిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం జూన్ నెలాఖరులోపు పూర్తి చేయనున్నట్టు మనకు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ తర్వాత జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారనేటువంటి సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ అల్లకల్లోలం అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నడిపించేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎక్కడ కూడా కవిత ఇష్యూ తోటి, కేటీఆర్ ఇష్యూ తోటి, కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్, కవిత లెటర్ తోటి రాజకీయ వర్గాలు పెద్ద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ పార్టీలో కొంత ముసలం పుట్టినటువంటి సందర్భంలో, కొంత విపత్కర పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో సంక్షోభంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ సమయంలో కనుక స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కొంత స్ట్రాటజిక్గానే పోతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే జూలైలో ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పేసి మంత్రులు కూడా కొంచెం లీకులు ఇస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈలోపే కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో, ఇటు కవిత ఇష్యూ తోటి బీఆర్ఎస్ పార్టీలో ఒక ముసలం పుట్టింది. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ నోటీసులతోటి, విచారణతోటి కేసీఆర్ ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం తెలిసింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కనుక కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఇంకా మరింత సంక్షోభంలోకి పోయేటువంటి అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సరైన నిర్ణయాలు, ఒక సరైన నాయకత్వము ఈ యొక్క ఎన్నికల్లో చతికిలబడేటువంటి అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కేటీఆర్ని యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. ఈ విషయంలో కనుక కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ. అయితే ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కనుక పోతే ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క అరెస్టు సాధ్యమైనటువంటి విషయం అయితే మనకు కనబడుతుంది.